హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం క్రమక్రమంగా పుంజుకుంటోంది. ప్రధానంగా సెంట్రల్ సిటీతో పాటు నగర శివారు ప్రాంతాల్లో రిటైల్ స్పేస్ కు డిమాండ్ పెరుగుతోంది. ఇళ్లు, కమర్షియల్ ఆఫీసులతో పాటు రిటైల్ స్పేస్ లావాదేవీలు పెరుగుతున్నాయి. తాజాగా కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ విడుదల చేసిన ఓ నివేదికలో ఇందుకు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఏడాది 2025 రెండో త్రైమాసికంలో దేశంలోని ప్రధానమైన మెట్రో నగరాల కంటే హైదరాబాద్లోనే అధికంగా లీజింగ్ కార్యకలాపాలు జరిగాయని స్పష్టం చేసింది. హైదరాబాద్ రీటైల్ స్పేస్ కు పెరుగుతున్న డిమాండ్ 2024తో పోలిస్తే ఈ ఏడాది 11% వృద్ధి. 2027 నాటికి 28 లక్షల చదరపు అడుగుల రీటైల్ స్పేస్ హాట్స్పాట్లుగా బాచుపల్లి, కొంపల్లి. ఈ ఏడాది 2025 మొదటి త్రైమాసికం జనవరి నుంచి మార్చి వరకు హైదరాబాద్లో మొత్తం 15 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు పూర్తయ్యాయి. ఇక రెండో త్రైమాసికం ఏప్రిల్ నుంచి జూన్ వరకు 8 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ లీజింగ్ జరిగింది. గతేడాది 2024 ఇదే కాలంతో పోలిస్తే ఈ సంవత్సరం ఇది 11% వృద్ధి సాధించింది. 2027 నాటికి హైదరాబాద్ నగరానికి సుమారు 28 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ సరఫరా అందుబాటులోకి రానుందని అంచనా వేస్తున్నారు. ఇందులో వచ్చే 2 త్రైమాసికాల పాటు సుమారు 17 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ వాడుకలోకి వచ్చే అవకాశముంది. ఈ వృద్ధి నగరంలోని మాల్స్, హైస్ట్రీట్ మార్కెట్లలో మరిన్ని లీజింగ్ కార్యకలాపాలను ముందు అంచనా వేయొచ్చని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ రిటైల్ లీజులో ఫుడ్ అండ్ బెవరేజెస్ బ్రాండ్లు అగ్రస్థానంలో ఉన్నాయి. ఈ విభాగం వాటా 34% కాగా ఫ్యాషన్ బ్రాండ్ల వాటా 14%గా ఉంది. కొత్త గ్రేడ్ ఏ మాల్స్ ప్రారంభం కానందున ప్రస్తుత మాల్స్లో ఖాళీ రేటు కేవలం 1.85% మాత్రమే ఉందని లెక్కలు చెబుతున్నాయి. దేశంలోని 8 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది రెండో త్రైమాసికంలో మొత్తం 22.4 లక్షల చదరపు అడుగుల రిటైల్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. ఇందులో హైదరాబాద్ ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా బాచుపల్లి, కొంపల్లి వంటి పరిసర ప్రాంతాల్లో హాట్స్పాట్లుగా ఎదుగుతున్నాయి. ఈ ప్రాంతాల్లో Q2లో 57% లీజులు నమోదయ్యాయి. అలాగే అమీర్పేట్, నిజాంపేట్ వంటి ప్రధాన ప్రాంతాల్లో 43% లీజింగ్ కార్యకలాపాలు జరిగాయి. రానున్న రోజుల్లో హైదరాబాద్లో మరిన్ని శివారు ప్రాంతాల్లో రిటైల్ స్పేస్ రంగం విస్తరించనుందని అంచనా వేస్తున్నారు.